ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మే 13న జరగబోతున్న నేపథ్యంలో వారసులను బరిలోకి దింపిన తండ్రులకు ఒక టెన్షన్ అయితే స్టార్ట్ అయ్యింది అనేది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అటు ఆ పార్టీలోను, టీడీపీలోను, ఇటు వైసీపీలో కూడా వారసులు ఈసారి రంగంలో దిగారు. ప్రధానంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన అస్మిత్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోసారి తన అదృష్టాన్ని ఇప్పుడు పరీక్షించుకుంటున్నారు. అలాగే గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ మరోసారి ఆయన బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద ఆయన ఓటమి పాలయ్యారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలిపే లక్ష్యంగా ఆయన శ్రమిస్తున్నారు. పూర్తిగా మంగళగిరికే పరిమితం అయ్యి ఆయన ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉండి అందరితో మమేకం అవుతున్నారు. అయితే అక్కడ వైసీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మురుగుడు హనుమంతరావు కోడలు మురుగుడు లావణ్య వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనేది. అలాగే తెనాలిలో ఇద్దరు వారసులు బరిలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు తనయుడు నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ నుంచి